ఈరోజు అనేక దినపత్రికల్లో గాజా గురించి ఒక వార్త వచ్చింది. గాజా అంటే రెగ్యులర్గా దినపత్రికలు చదివే వాళ్ళందరికీ కూడా తెలుసు. 2023 అక్టోబర్ 27న 2023 అక్టోబర్ 27న ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేయటం ప్రారంభించింది. దానికి కారణం ఏంటంటే పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసి కొంతమందిని చంపేసి కొంతమందిని బందీలుగా ఎత్తుకొచ్చింది. కాబట్టి మేము ఈ దాడి చేస్తున్నామని చెప్పేసి ఆ రోజున ఇజ్రాయిల్ ప్రకటించింది. కానీ పాలస్తీనా సమస్య అనేది ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళు మనందరం గమనించాల్సింది. పాలస్తీనా సమస్య 2023లోనో నిన్నో మొన్నో ఏర్పడింది కాదు. దానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. వాస్తవంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ప్రపంచ సరిహద్దు మార్పుల్లో పాలస్తీనా ఉంది, కానీ ఇజ్రాయిల్ అనే దేశం ప్రపంచ పటంలో లేదు. కానీ 1948లో ఇజ్రాయిల్ ఏర్పడింది యూదు రాజ్యంగా. ఈరోజు మీరు చూస్తే ఇజ్రాయిల్ ఉంది, కానీ పాలస్తీనా అనేది మ్యాప్లో అదృశ్యం అయిపోయింది. సో ఆ పాలస్తీనా ప్రాంతంగా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి ప్రాంతం గాజా. ఆ గాజా నుంచి దాడి జరిగిందని చెప్పేసి హమాస్ అక్కడ ఉందని చెప్పేసి ఇజ్రాయిల్ ఆ రోజున దాడి ప్రారంభించింది. 2023 అక్టోబర్ 27న ఈ దాడి ప్రారంభిస్తే 2025 అక్టోబర్ దాకా అంటే సుమారు 2 ఏళ్లలో అక్కడ 70,000 మంది చంపబడ్డారు, అమాయకులైనటువంటి ప్రజలు. అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క దర్యాప్తు కమిషన్ చెప్పిన విషయం ఏంటంటే ఈ 70,000 మందిలో సుమారు 30% పిల్లలే, బాలలే. ముఖ్యంగా 20,000 మందికి పైగా బాలల్ని పనిగట్టుకుని టార్గెటెడ్గా చంపారు అనేది ఈ కమిషన్ చెప్తున్నటువంటి విషయం. అంటే పిల్లల్ని కనుక చంపితే పెద్దలు దారిలోకి వస్తారని బహుశా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ సైన్యం భావించిందేమో మనకు తెలియదు. ఏదైనప్పటికీ ఇది ఒక అమానుషమైనటువంటి సంఘటన. మొత్తం 70,000 మందిని చంపితే అందే 20,000 మందికి పిల్లలు, అలాగే సుమారు 25,000 30 మంది మహిళలు టార్గెటెడ్గా దీనిలో చంపబడ్డారు ఇజ్రాయెల్ సైన్యం చేత. అందుకని గాజాలో జరిగినటువంటి మారణ హోమం, యాక్చువల్గా ఇలాంటి పదాలకు ఇంగ్లీష్లో జెనోసైడ్ అంటారు, అంటే ఓచకోత కొయ్యటం అన్నమాట. ఆ విధంగా పిల్లల్ని, మహిళల్ని అందరినీ కూడా చంపడం జరిగింది. అందుకని ఈ రోజుకైనా సరే జరగాల్సిన అంశం ఏంటంటే పాలస్తీనా సమస్యకి శాశ్వత పరిష్కారం లభించాలంటే పాలస్తీనా అనే రాజ్యం ఏర్పడాలి. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 దేశాల్లో 153 దేశాలు పాలస్తీనాని గుర్తించింది. అమెరికా మిత్ర రాజ్యాలు కూడా గుర్తించింది, ఇండియా కూడా గుర్తించింది పాలస్తీనా రాజ్యాన్ని. గుర్తించిన రాజ్యాల్లో ప్రముఖమైంది అమెరికా, కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి. 153 దేశాలు గుర్తించిన పాలస్తీనాకి దాని భూభాగం అంతా ఇజ్రాయెల్ దగ్గర పెట్టుకుని ఒక రాజ్యం ఏర్పడకుండా చేస్తుంటే అంతర్జాతీయ సమాజం మౌనంగా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం గాజాలో జరిగినటువంటి మారణకాండ, ముఖ్యంగా పసిపిల్లల్ని టార్గెటెడ్గా చంపారు, నరమేధం చేశారని యుఎన్ఓ దర్యాప్తు కమిషన్ చెప్పింది. ఈ నరమేధాన్ని ఖండించి మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖచ్చితంగా పాలస్తీనా రాజ్యమే దీనికి పరిష్కారం అని ఎలుగెత్తాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.